ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర్ అన్నారు. సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఇంటికి టీడీపీ వెళ్తుంటే ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి నగదును జమ చేస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ పసుపుతోట, 36వ డివిజన్ సీతన్నపేట, వంగవీటి మోహన రంగ విగ్రహం రోడ్ నందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర పాల్గొని ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రజలకు వివరించారు. పథకాలు అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో 21వ డివిజన్లోని 2,80,000 ఓటర్లను కలిసి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలను అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకుని డివిజన్ల సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలందరూ తమ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రజలు ఇచ్చిన ఈ అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని, ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచి సుపరిపాలన అందజేస్తామని వివరించారు. మాజీ కార్పొరేటర్ ముప్ప వెంకటేశ్వర మాట్లాడుతూ ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి రేట్లు, ఇళ్ల పట్టాల వంటి సమస్యలను తెలియజేయగా ఆయా సమస్యలను ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు, నియోజకవర్గ పరిశీలకుడు నాగరాజు, 31వ డివిజన్ ఇన్ఛార్జ్ బాబీ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శ్రీనివాసరావు, రాజేష్ వర్మ, 36వ డివిజన్ అధ్యక్షులు మద్దినేని సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి నందేటి లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, రాష్ట్ర నాయకులు నందేటి భానుసింగ్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో 2,80,000 ఓటర్లని ప్రతి గడపకి వెళ్ళి కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ సమస్యలు పరిష్కరించడం, లేదంటే అభివృద్ధి ఏమన్నా కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఏమన్నా అవసరం ఉందా అవి కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తితో ఉన్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఆశతో మీకు ఓట్లేసి గెలిపించామో ఇవాళ ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని కానీ, అలాగే ఎమ్మెల్యేగా నేను కానీ అందరం కూడా బాగుంది పరిపాలన అని చెప్పి చెప్పడం సంతోషం. సంవత్సర కాలంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఆ అధికారం అనే బాధ్యతని ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్లు అభివృద్ధి పనులు, అలాగే 3,000 పెన్షన్ 4,000 చేయటం, 3,000 వికలాంగులది 6,000 చేయటం, 3 సిలిండర్లు ఇస్తామన్నది 3 సిలిండర్లు మహిళలకు ఇవ్వటం, అలాగే తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వం ఒక బిడ్డకే ఇచ్చినటువంటి డబ్బులు ఇవాళ ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000 ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాబోయే 4 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తాం, ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాం. ఇవాళ 31వ డివిజన్లో మా మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సీను, అలాగే మా ఇన్ఛార్జి బాబీ, ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ అందరూ కూడా ఆధ్వర్యంలో పసుపు తోటలో 6, 7, 8, 9 రోడ్లు, అలాగే రైల్వే కట్ రోడ్డు కూడా తిరగటం జరిగింది. ఇచ్చిన సమస్యలని కూడా నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల్ని పరిష్కరిస్తాం. అందరినీ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న మా పార్టీ శ్రేణులందరూ కూడా అభినందిస్తాం. మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజాపాలన గురించి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బోండా ఉమామేశ్వర గారు ఈ రోజున సీతన్నపేట ఇంటింటికి తిరగడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఈ సంవత్సరంలో మనం కొత్తగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే పెన్షన్లు ఉన్నాయా, వాళ్ళ సమస్యలు ఏంటనేది ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంటు అందరూ కూడా కనుక్కొని వాటి సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి ఇంటింటికి ధైర్యంగా వెళ్ళి మేము ఈ సంవత్సరం పాటు మంచి పరిపాలన చేశాం, మీరు దాన్ని ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి మరొకసారి మళ్ళీ మా అధినేత చెప్పిన దాని ప్రకారం ప్రతి ఇంటికి మేము కార్యక్రమం వెళ్తున్నాము. వెళ్ళిన దాని ప్రకారం వాళ్ళ ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి లేదు, అందరూ బాగున్నామని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి. 100లో ఇప్పుడు 100 ఇళ్ళు తిరిగితే ఒక్క ఇల్లు ఎక్కడన్నా 1 అర తప్ప
అందరూ 99 మంది ప్రశాంతంగా ఉన్నాము, అందరం బాగున్నాము, మంచి పరిపాలన జరుగుతుంది, మా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు అన్నీ బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. ఒకటి అలా ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మా ప్రభుత్వం అన్నీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ 36 డివిజన్ ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇలా ప్రతిరోజు ప్రజలతోనే తిరుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.